హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారదా న్యూస్ తెలుగు. ఈరోజు ఒక షాకింగ్ సబ్జెక్ట్ పైన మనం మాట్లాడుకోబోతున్నాం. కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ గవర్నమెంట్కి భారీ షాక్ ఇచ్చేసింది. ఇండో బంగ్లాదేశ్ బార్డర్ ఫెన్సింగ్ విషయంలో ఇంకా ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవు, నో మోర్ డిలే. 2026 మార్చి 31 లోపు ఫెన్సింగ్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూమిని బిఎస్ఎఫ్కి అప్పగించాలని ఆర్డర్ ఇచ్చేసింది కలకత్తా హైకోర్టు. ఏంటి ఈ స్టోరీ, ఎందుకు ఇంత హీట్? ఇదిగో డీటెయిల్స్లోకి వచ్చేస్తున్నా, లెట్స్ గో. వెస్ట్ బెంగాల్లో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఎంత ఉందో తెలుసా? 2216.7 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 9 జిల్లాలు. ఇండియా ఈస్ట్ ఫ్రంటియర్లో అతిపెద్ద భాగం వెస్ట్ బెంగాల్దే. కానీ ఇంకా చాలా భాగాలు అక్కడ అన్ఫెన్స్డ్గానే ఉన్నాయి. ఇన్ఫిల్ట్రేషను, డ్రగ్ స్మగ్లింగు, కౌ గోల్డ్ స్మగ్లింగు, ఫేక్ కరెన్సీ, ఈ క్రైమ్స్ అన్నీ కూడా ఈ ఓపెన్ బార్డర్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. రాజ్యసభలో స్టార్డ్ క్వశ్చన్స్ డేటా చూస్తే 2023, 2024, 2025లో ఇన్ఫిల్ట్రేషన్ అరెస్టులు భారీగా పెరిగాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది నేషనల్ సెక్యూరిటీకి భారీ థ్రెట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి భూమి అక్వైర్ చేసింది, కాంపెన్సేషన్ కూడా ఇచ్చేసింది. కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మాత్రం ఆ భూమిని బిఎస్ఎఫ్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల. కొన్నేళ్లుగా దాన్ని డిలే చేస్తానే ఉంది. మమతా గవర్నమెంట్ భూమిని ఇవ్వకుండా డిలే చేస్తానే ఉంది, ఇన్ఫిల్ట్రేషన్కి రూట్ ఓపెన్ చేస్తూ ఉంది అని బీజేపీ ఎప్పుడు అంటూనే ఉంటుంది. ఇప్పుడు ఒక రిటైర్డ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కలకత్తా హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థసారథి సెన్ బెంచి వాదనలు విని ఈ సంచలనాత్మక తీర్పునిచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే అక్వైర్ చేసిన, కాంపన్సేషన్ ఇచ్చిన భూమిని అంతటిని 2026 మార్చి 31 లోపు బిఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి బెంగాల్ గవర్నమెంట్. అలాగే ఎలక్షన్ ఎక్సర్సైజ్ అని కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ డిలే అని కానీ సాకులు చెప్పకూడదు. నేషనల్ సెక్యూరిటీ అంటే జోక్ కాదు అని హైకోర్టు బెంచ్ చాలా సీరియస్గా కామెంట్ చేసింది. దీన్ని బట్టే బోర్డర్ సెక్యూరిటీ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, అక్రమ చొరబాటుదారులకి ఏ విధంగా గేట్లు తెరిచింది అనే విషయం మనకు అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రహసనం జరుగుతూ ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం అంతా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకి అండగా నిలుస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది పాలిటిక్స్కి సమయం కాదు, ఇది దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయం. బార్డర్ ఓపెన్గా ఉంటే ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు. నిజానికి బెంగాల్లో దశాబ్దాలుగా అదే జరుగుతూ ఉంది. కోర్టు చెప్పినట్టు నేషనల్ సెక్యూరిటీకి ఎలక్షన్స్, పాలిటిక్స్ ఆటంకం కాకూడదు. ఇప్పటికైనా మమతా బెనర్జీ పాజిటివ్గా స్పందించి దేశ రక్షణ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి సహకరిస్తుందని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ విషయం పైన మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మమతా గవర్నమెంట్ ఇప్పటికైనా హైకోర్టు ఆర్డర్ ఫాలో అవుతుందా, లేకపోతే మళ్ళీ డ్రామా మొదలెడుతుందా? మళ్ళీ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తా. బాయ్. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.